ఈ రోజు మార్కెట్ అంతా బాగా వాలటైల్గా తిరిగింది కదా, రేంజ్ బౌండ్లో తిరిగినట్టే బట్ వాలటైల్గా తిరిగినట్టు అండి. ఒక నార్మల్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేశాయి, కానీ ఆ మూమెంటమ్ని సస్టైన్ చేయలేకపోయాయండి. ఇవాళ మార్కెట్లో ఇంత వాలటైలిటీకి రీజన్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ అలాగే November 5th అంటే వెడ్నెస్డే రోజు మన మార్కెట్స్ హాలిడే గుర్తుంచుకోండి. అండ్ అలాగే కొంతవరకు వెడ్నెస్డే నైట్న ఒక ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది, యూఎస్ఏ తాలూకా ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుందండి. అండ్ అలాగే థర్స్డే కూడా ఆ ఎంప్లాయ్మెంట్ డేటా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఫెడ్ ఏం చేసింది, ఒక 25 basis points ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసింది కదా. దాని తర్వాత ఏం చెప్పింది, ఒక పక్క ఇన్ఫ్లేషన్, ఇంకొక పక్క ఎంప్లాయ్మెంట్ డేటా కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాము అని చెప్పింది. అంటే నెక్స్ట్ తాలూకా ఫెడ్ రేట్ కట్ ఉంటుందా లేదా అనే దానికి డిస్కషన్. ఇన్ఫ్లేషన్ అయితే ఓకే మ్యాక్సిమం కంట్రోల్లోనే ఉంటుంది, బట్ ఎంప్లాయ్మెంట్ డేటా ఈజ్ అ క్రిటికల్ డేటా అన్నట్టే చెప్పిందండి. సో అలాంటి టైంలో వస్తున్న ఈ ఎంప్లాయ్మెంట్ డేటా చాలా చాలా క్రూషియల్. ఒప్పుకుంటారా లేదా? సో అందుకనే ట్యూస్డే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అండ్ థర్స్డే మార్కెట్ ఓపెన్ అయిన లోపల చాలా స్పెక్యులేషన్స్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ అయినా సరే, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే కదా, రైట్. ఇవాళ ఈ వీడియో స్టార్ట్ చేసుకుందామండి. ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఈ వీకెండ్ అనాలిసిస్ చేశాను నేను. అందులో కొంత అనాలిసిస్ మీతో పంచుకుంటాను. అలాగే సుజ్లోన్ అని, ఎస్బీఐ అని రేపు రిజల్ట్స్తో రానున్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని ప్లీజ్ చేస్తూ ఉండండి. రైట్, ల్యాగ్ లేకుండా నాకు నచ్చిన స్టాక్ అని చెప్పాను కదా, అంటే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. నేను ఈ వీకెండ్ అంతా కూర్చొని రీసెంట్గా పెరిగిన స్టాక్స్ ఏంటి అనేది చూస్తే ఈ వింటేజ్ కాఫీ అండ్ బీవరేజెస్ లిమిటెడ్ బయటపడదు. అండ్ ఇవాళ రిజల్ట్స్ కూడా వచ్చిందనమాట. సో దాన్ని అనాలిసిస్ చేసుకుని అనలిస్టులు ఏమైనా మాట్లాడుతున్నారా ఏంటి అనే సెంటిమెంట్లు కూడా మాట్లాడుకుంటే, నువామా వాళ్ళు దీంట్లో కొంచెం బుల్లిష్గా ఉన్నారు, మంచి టార్గెట్ ఇచ్చారు. మీరు ఒకసారి నువామా ప్లస్ వింటేజ్ కాఫీ బీవరేజెస్ లిమిటెడ్ రిపోర్ట్ అని కొట్టినా సరే మీకు తెలిసిపోతుంది. ఒక 50% టార్గెట్ అలా ఇచ్చారండి ఇక్కడ నుంచి. ఓకే కదా, ఆ టార్గెట్ అవన్నీ పక్కన పెడితే ఏంటి బుల్లిష్గా ఉన్నది, ఎందుకు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇంకా రిస్క్లు కూడా ఏవైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ మాట్లాడుకోవాలి మనం. అన కదా, మాట్లాడదామండి, అవన్నీ మాట్లాడదాం. ఈ వింటేజ్ కాఫీ అనగానే మీకు తెలిసిపోయి ఉంటుంది మన బ్రూ అని, లేదంటే సిసిఎల్ అండి. సిసిఎల్ సేమ్ అలాంటి బిజినెస్ మోడల్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టెంట్ కాఫీ తాలూకా ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. సో అక్కడ నుంచే 100% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తాయి. అండ్ మన డొమెస్టిక్లో, మన ఇండియాలో ఒక 32% రెవెన్యూ వస్తుంది. మిగతా బయట కంట్రీస్ నుంచి ఒక 67% రెవెన్యూస్ వస్తున్నాయండి. సో అర్థమైంది కదండి, మనం కాఫీ గురించి ఎక్కువ మాట్లాడకపోతున్నాం. అండ్ నాకు ఈ స్టాక్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపించిందంటే, అనాలిసిస్ చేయడానికి బాగుంటుందండి అండ్ మీకు చెప్పడానికి కూడా బాగుంటుంది. అంటే నేను ఏమంటానంటే, అనాలిసిస్ పూర్తిగా చేయాలి అన్నా, లేదంటే కొత్తగా నేర్చుకోవాలన్నా సరే సింపుల్ బిజినెస్ మోడల్ ఉన్న స్టాక్స్లో స్టార్ట్ చేసుకుంటే మంచిదండి. అండ్ అందుకనే ఈ మధ్య మనం ఎలాగో ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఇలాంటి వీడియోస్ అన్ని చేస్తున్నాం కాబట్టి, మీరు అది యూస్ చేసుకోవడానికి ఇలాంటి కంపెనీస్లో యూస్ చేసుకుంటే మంచిది అని చెప్పడం నా ఉద్దేశం. అండ్ ఒకవేళ మీరు యూస్ చేసుకొని నచ్చితే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీరు తీసుకుంటారు, అది వేరే విషయం. నౌ సింపుల్ బిజినెస్ మోడల్ అని ఎందుకన్నా మీకు అర్థమవుతుంది, జాగ్రత్త వినండి. ఈ వింటేజ్ కాఫీ అనేది మన హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీ అండి. వీళ్ళు చేసే పని ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తయారు చేస్తారు, తయారు చేసి ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇందాక మనం చూసాం కదా, 38% మన డొమెస్టిక్ మార్కెట్, మిగతాదంతా ఇంటర్నేషనల్ మార్కెట్. నౌ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు టాటా కాఫీ అని, బ్రూ అని ఇలాంటి సొంత బ్రాండ్స్ మీద కాఫీ అమ్మకన్నా, ఇలాంటి సొంత బ్రాండ్స్తో కాఫీ తయారు చేయకుండా ప్రైవేట్ లేబుల్ బిజినెస్ మోడల్తో ఆపరేట్ అవుతూ ఉంటారు. అంటే ప్రైవేట్ లేబుల్ అంటే ఏంటి, వీళ్ళు వేరే కంపెనీస్ కోసం కాఫీ తయారు చేస్తారనమాట. వీళ్ళు కాఫీ పౌడర్ తయారు చేసి వేరే కంపెనీస్కి సప్లై చేస్తారు. వేరే కంపెనీస్ ఏంటంటే వాళ్ళ సొంత బ్రాండ్ పేరు పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. అదేనా లేదా? సింపుల్గా చెప్పాలంటే మనం సూపర్ మార్కెట్లో చూసే కొన్ని ఫారెన్ బ్రాండ్స్ వెనక ఈ వింటేజ్ కాఫీయే ఉండొచ్చు, చెప్పలేం. నౌ ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే, ఇందులోని 3 రకాలు, అంటే కాఫీ అంటే మనందరికీ కాఫీ అనుకుంటాం కానీ ఇందులో చాలా రకాలు ఉంటాయండి. అండ్ అందులోని ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి స్ప్రే డ్రైడ్ ఇన్స్టెంట్ కాఫీ, అంటే ఇది ఎందుకు చెప్పాను కదా, మనం రెగ్యులర్గా చూసే బేసిక్ ఇన్స్టెంట్ మోడల్. కాఫీని నాకు తెలిసి వేడి గాల్లో అది పెట్టి డ్రై చేసి దాన్ని పౌడర్గా తయారు చేస్తారు అనమాట. 2 అగ్లోమరేటెడ్ ఇన్స్టెంట్ కాఫీ, ఇదేంటంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ అనమాట. అండ్ గ్రాన్యుల్స్గా ఉంటుంది, అంటే ఏమంటారు దాన్ని, గోళీలుగా ఉంటుంది కదా, పౌడర్లా కాకుండా కొంచెం గోళీలుగా ఉంటుంటుంది అనమాట, ప్రీమియం క్వాలిటీ ఇది. అండ్ 3 చిక్రీ అని చెప్పి ఒకటి యాడ్ చేస్తారు, ఇన్స్టెంట్ చిక్రీ. సో దీనివల్ల ఏంటంటే కాఫీలో కొంచెం టేస్ట్ మారుతుంది. సో ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఈ 3 రకాల ప్రోడక్ట్స్ అనేది తయారు చేసి అమ్ముకుంటూ ఉంటారు. అదే కదా, ఇది డీటెయిల్గా ఎందుకు మాట్లాడుకున్నాం అనేది మీకు కొంచెం సేపట్లో తెలుస్తుంది, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ కంపెనీ మీద నువామా వాళ్ళు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే, ఒకటి ఇక్కడ చూడండి, వీళ్ళ తాలూకా కెపాసిటీ యూటిలైజేషన్ లాస్ట్ 3 quarters చూసుకున్నా సరే 100%. అంటే వీళ్ళు ఎంత కెపాసిటీ ఉన్నదో ఫుల్ ఆపరేట్ అయిపోతుందండి. 6,500 tons per annum అనమాట. వీళ్ళు ఫుల్ ఆపరేట్ చేసేస్తున్నారు. నా ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఈ 6,500 tons per annum కెపాసిటీని 11,000 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీకి ఇంక్రీజ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారండి. అండ్ దాని తర్వాత కూడా 11,000కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక 5,000 tons కెపాసిటీకి ఇంక్రీజ్ చేద్దామని చూస్తున్నారు.
నౌ ఈ 5000 టన్స్ ఏదైతే ఉన్నదో ఇది నార్మల్ కాఫీ కాదండి, ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇందాక మనం ఇన్స్టెంట్ కాఫీ తయారు చేసినప్పుడు వేడి గాలితో అంటే కొంచెం హీట్ ఎన్విరాన్మెంట్లో దాన్ని పౌడర్ చేస్తారని చెప్పుకున్నాం కదా, దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్రాగ్రెన్స్ అని ఇలాంటివన్నీ ఆరోమా అని ఇలాంటివన్నీ పోతూ ఉంటాయంట. దాని బదులు ఈ ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ఏదైతే ఉన్నదో ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే కాఫీ తాలూకా అరోమా అంటే దాని వాసన అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది అంటున్నారండి. అండ్ దానివల్ల ఏంటంటే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నార్మల్గా ఇవి అమ్మితే వచ్చిన మార్జిన్స్ కన్నా వాటి వల్ల ఎక్కువ మార్జిన్స్ వస్తాయండి. ఇంచుమించు 30-40% మార్జిన్స్ ఎక్స్ట్రా వస్తాయని చెప్పి అంటున్నారు. అదేందా లేదా? సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న పాజిటివ్స్ ఏంటి? ఒకటి, ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేట్ చేస్తున్న కెపాసిటీ కూడా 100% యూటిలైజ్ అయిపోతుంది. అండ్ 2, వీళ్ళు ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నారు. ఇంకొక కాదు, మొత్తం మీద 11,000 మెట్రిక్ టన్కి ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నారు. థర్డ్, దాని తర్వాత కూడా ఒక 5,000 మెట్రిక్ టన్ పర్ యానంకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు. అండ్ ఇది హై మార్జిన్ ప్రోడక్ట్కి. సింపుల్ అండి. అంటే నేను ఇందాక ఈజీ టు అండర్స్టాండ్ ఎందుకు చెప్పానంటే ఇంకేం ప్రోడక్ట్స్ ఏం లేదు, సింపుల్గా కాఫీ. అండ్ అందులో కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏదైతే ఉన్నదో ఇది జరిగితే అది ఫుల్ పాజిటివ్ అనమాట. నా మీరు ఇప్పుడు అనొచ్చు, సరే అండి వీళ్ళు 11,000 మెట్రిక్ టన్ 5,000 మెట్రిక్ టన్ ఇవన్నీ బాగానే చెప్తున్నారు మీరు, మరి వీళ్ళు కాంపిటీషన్ లేదా అనొచ్చు. కాంపిటీషన్ ఉన్నదండి. CCL ప్రొడక్ట్స్ తెలుసు కదా మీకు, కాంటినెంటల్ కాఫీ అని చెప్పి, వాళ్ళు దీనికి ఒక మేజర్ కాంపిటేటర్. దీని తర్వాత టాటా కాఫీ అని ఇలాంటి వాళ్ళు కూడా కాంపిటేటర్స్ ఉన్నారు. బట్ ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేస్తే, దీన్ని వింటేజ్ కాఫీని CCLని వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే, ఈ వింటేజ్ యాజ్ ఆఫ్ నా ఒక స్మాల్ కంపెనీ అండి. సో ఒక చిన్న కంపెనీ పెద్దది అవుతున్నప్పుడు కొంచెం ఎక్కువ పేస్తో పెరుగుతుంది కదా, అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. అంటే దాని మీద నేను బెట్ చేస్తాను. అఫ్కోర్స్ అది ఒకవేళ పెరగకపోతే ఎక్కువ పడిపోతుంది అండి, రిస్క్ కూడా అలాగే ఉంటుంది. CCL ఏంటంటే ఇది సెకండ్ లార్జెస్ట్, వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ కంపెనీ. సో పెద్ద కంపెనీ ఇంకొంచెం పెద్దది అవ్వాలి అంటే ఒక 10% 20% ఇలా గ్రో అవుతూ ఉంటుంది. కానీ ఎక్కువ CAGR అంటే స్మాల్ కంపెనీస్ పెద్ద అవుతున్నప్పుడే ఉంటూ ఉంటుంది. అండ్ అసెట్ రిస్క్ కూడా ఉంటూ ఉంటుంది. నా వీళ్ళు ఓన్లీ ప్రైవేట్ లేబులింగ్ అండి, అంటే వీళ్ళు తయారు చేసి ఇంకొకరికి అమ్మేస్తారు. వాళ్ళ తాలూకా కంపెనీ పేరు వేసుకొని అమ్ముతూ ఉంటారు. వీళ్ళు డ్యూయల్ ప్రైవేట్ లేబులింగ్ ఉంటుంది అండ్ వీళ్ళ తాలూకా సొంత బ్రాండ్ కూడా ఉన్నదన్నమాట. నా వీళ్ళ తాలూకా మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెటింగ్ అనేది వీళ్ళకి లేదు. అదేదా, ఇప్పుడు మా దగ్గర మీరు కాఫీ తయారు చేసుకోండి, మీ తాలూకా బ్రాండ్ పేరు వేసుకోండి అని చెప్పి యాడ్ వేస్తే దరిద్రంగా ఉంటుంది, అవును కదా. సో అది చేయరు కూడా, వీళ్ళకి మార్కెటింగ్ అవసరం లేదనమాట. వీళ్ళు తయారు చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. సో అది వీళ్ళ మెయిన్ అడ్వాంటేజ్. సో ఇంతవరకు వచ్చామండి. నా ఇప్పుడు ఒకసారి దీని తాలూకా ఫైనాన్షియల్స్, ఇప్పుడు వరకు ఉన్న ఫైనాన్షియల్స్ చూస్తే, ఇవాళ రిలీజ్ అయిన రిజల్ట్స్ గురించి మాట్లాడదు. ఇప్పుడు వరకు ఉన్న ఫైనాన్షియల్స్ కోసం చూస్తే చూడండి, రీసెంట్గా బాగా పెరుగుకుంటూ వచ్చింది. అఫ్కోర్స్ జూన్ 2025లో ఎక్కువ పెరగలేదు, బట్ మిగతా చూసుకుంటే ఇంచుమించు ఒక 20% 30% అలా పెరుగుకుంటూ వచ్చినట్టే. మేనేజ్మెంట్ ఇప్పుడు అన్నది ఏంటంటే, ఈ ఎక్స్పాన్షన్స్ ఇవి అయిన తర్వాత వీళ్ళు అన్నది ఏంటంటే 3 yearsలో అంటే FY 25 నుంచి 28 వరకు ఒక 75% CAGRతో గ్రో అవుతాం అంటున్నారండి. అండ్ ప్యాట్ ఏదైతే ఉన్నదో ఈ ప్యాట్ ఒక 5 times గ్రో అవుతుంది అని చెప్పి అంటున్నారు. అదేందా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా చూస్తే ఈ వింటేజ్ కాఫీ వల్ల PE ఎంత ఉన్నదండి, 35.8 దగ్గర ఉన్నది కదా. ఇది ఇండస్ట్రీ PE కన్నా కొంచెం తక్కువలో ఉన్నదండి. అఫ్కోర్స్ CCL ఇలాంటి వాటి మీద కొంచెం ఎక్కువలో ఉన్నది, బట్ ఇంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఫ్యూచర్లో అంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి చూడండి, ఇక్కడ PE 35.8 అండ్ 5 times ఇన్ ద 3 years అంటే సరే ఇంచుమించు 70% గ్రోత్ అనుకున్నా సరే PEG ఎంత అవుతుందండి, 0.5 కన్నా తక్కువ. సో నేను అంటుంది ఏంటంటే ఫ్యూచర్లో నిజంగా వీళ్ళంతలా గ్రో అవుతూ వెళ్ళగలిగితే PE రీరేటింగ్ అనేది అవుతుందండి. ఈ 35 కాస్త నిజంగా 70 కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనేనేమో వీళ్ళు టార్గెట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టారు, 250 రూపీస్ ఎంతో ఇచ్చారు. ఇది నువ్వా మా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అండి, దీనికి మా రూపాయి ఛానల్కి సంబంధం లేదు. అండ్ డిస్క్లైమర్ స్టార్టింగ్లో చూసారు కదా, ఏమీ డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు, మీ ఇన్ఫర్మేషన్ కోసం ఆర్ ఎడ్యుకేషన్ కంటెంట్లో మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అండి. సో సింపుల్, ఫ్యూచర్లో వీళ్ళు డెవలప్ అవుతా అంటారు, ఎక్స్పాండ్ అవుతా అంటున్నారు. నిజంగా ఎక్స్పాండ్ అవ్వగలిగితే అండ్ ఎక్స్పాండ్ అయిన దానికి మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగితే పెరుగుతూ ఉంటుంది వీళ్ళు. సో అది మీరు గమనిస్తూ ఉండాలన్నమాట. అండ్ రిస్క్ లేదా అంటే రిస్క్ ఉంటూ ఉంటుంది. కాఫీ మీద సంబంధించిన స్టాక్ కాబట్టి కాఫీ గింజల ధరలు పెరుగుతూ ఉంటే వీళ్ళ మార్జిన్స్ తడుతూ ఉంటాయి. అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్, 11,000 మెట్రిక్ టన్ 5,000 మెట్రిక్ టన్ కెపాసిటీ ఇంక్రీజ్ అని ఇవన్నీ మాట్లాడుతున్నారు, నిజంగా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లయింట్ కాన్సన్ట్రేషన్ కూడా ఉన్నదంటున్నారు. వీళ్ళు ఇప్పుడు కాఫీ తయారు చేసి ఇస్తుంటారు, కొంతమంది క్లయింట్స్కి ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఒకవేళ వీళ్ళు కాకుండా CCL దగ్గర నుంచో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచో తీసుకుంటే వీళ్ళు కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. అండ్ ఉన్న క్లయింట్స్ దగ్గర కూడా కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉన్నదండి, అదే కదా. అండ్ ఇవాళే వీళ్ళ తాలూకా సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. చూడండి, ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే పెరిగింది, అలాగే ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకున్నా సరే పెరిగిందండి. ఇది స్టాండర్డ్ అండ్ ఇది కన్సాలిడేటెడ్. సో ప్రాఫిట్స్ బాగా పెరిగాయి, ఓకే కదా. ఓన్లీ థింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్, అంటే నేను మిగతా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది ఏంటంటే క్యాష్ ఫ్లోస్. చూడండి, ఈ క్యాష్ ఫ్లోస్ ఏదైతే ఉన్నదో ఇందులో మీరు ఎక్కువగా దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇది కొంచెం నెగిటివ్లో ఉన్నాయండి, ఓకే కదా. అంటే వీళ్ళకి చేతికి ఎక్కువ డబ్బులు రావట్లేదు అనమాట. అండ్ ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ చేయాలి. వీళ్ళకి రిసీవబుల్స్ ఏదైతే ఉన్నదో చూడండి, కరెంట్ రిసీవబుల్స్ ఏదైతే ఉన్నదో 550 crores, ఇది ల్యాక్స్లో ఉంటుంది కదా, ల్యాక్స్లో ఉన్నది కాబట్టి 50 crore రూపీస్ వీళ్ళకి రావాల్సింది ఉన్నదండి. చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ అయి ఉన్నది, అదేందా బ్రాకెట్లో ఉన్నది ఇంక్రీజ్ ఉన్నది, అండ్ ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది కాబట్టి వీళ్ళకి 50 crores ఎక్కువ రావాలి, ముందుతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉన్నదండి.
అలాగే వీళ్ళు ట్రేడ్ పేయబుల్స్ ఏదైతే ఉన్నదో చూడండి బ్రాకెట్లో డిక్రీజ్ ఉన్నది, అంటే ఒక 40 lakhs అలాగా తగ్గాయి. వీళ్ళు కట్టాల్సిన తగ్గాయి. అంటే అర్థం ఏంటి, వీళ్ళు కట్టాల్సిన వాళ్ళకి ఫాస్ట్గా కట్టేస్తున్నారు, బట్ వీళ్ళు తెచ్చుకోవాల్సిన డబ్బులు లేట్గా తెచ్చుకుంటున్నారండి. సో ఇది కొంచెం ప్రాబ్లం అన్నమాట. ఇందులో ఎందుకు ఇంత అలాగా ఏంటి అనేది చూస్తూ ఉండాలి, అర్థమైందా లేదా. సో నాకు తెలిసి మేనేజ్మెంట్ తాలూకు కామెంటరీ అని లేదంటే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఏదో ఒకటి ఉండొచ్చు, అక్కడ దీని గురించి ఏం చెప్తారు ఏంటి అనేది చూడాలి. ఇప్పటి వరకు నేను వీడియో చేస్తున్న టైంకి అయితే అక్కడ నుంచి పెద్ద రిపోర్ట్ ఏం లేదండి. ఈ 50 crores ఏదైతే ఉన్నదో ట్రేడ్ రిసీవబుల్స్, దీని గురించి మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, వర్కింగ్ క్యాపిటల్ కోసం లేదంటే క్యాష్ ఫ్లోస్ కోసం వీళ్ళ తాలూకా ప్లాన్ ఏంటి అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా లేదా. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏం అర్థమైంది అండ్ మీరేం ప్లాన్ చేస్తున్నారు ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. లేదన్నా కొంచెం టైం తీసుకోండి, ఒకసారి మళ్ళీ నేను చెప్తుంది వినండి, కావాలంటే ఎక్కడ దగ్గర నోట్ చేసుకొని మీరు కూడా ఒకసారి స్టేట్మెంట్స్ అనేది చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడండి, మీకు ఏం అర్థమైంది ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, ఇది అయిన తర్వాత మొత్తం మీద రేపు సుజలాన్ తాలూకా రిజల్ట్స్ రానున్నాయండి. Q2 of FY26. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఎక్స్పెక్ట్ చేయడం ఉంది, అందరికీ ఎక్కువ రావాలనే కోరుకుంటూ ఉంటారు. ఓకే, మరి రీసెంట్గా కొంచెం సుజలాన్ తాలూకా షేర్ ప్రైస్ కూడా పెరిగింది. చూడాలి మరి రేపు ఏమవుతుంది ఏంటనేది చూడాలండి. చూడండి వీళ్ళ తాలూకా ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ అంటే జూన్ క్వార్టర్లో లాస్ట్ ఇయర్ 2022 crores, ఈ ఇయర్ జూన్లో 3132, అంటే 55% ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ తాలూకా రెవెన్యూ పెరిగిందండి. ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అదే కదా, దీనికోసం వేరేగా మాట్లాడుకోవాల్సింది. ఆర్డర్ బుక్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నదండి. సో అంతా బాగానే ఉన్నది. మరి ఎందుకు సుజలాన్ తాలూకా షేర్ ప్రైస్ ఎక్కువ పెరగటం లేదు అంటే, వీళ్ళు ఎంత బాగా చూపించినా మార్కెట్ తాలూకా ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు 100కి 90 మార్క్స్ తెచ్చుకుంటారండి, మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనేది మీ ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఉంటుంది. మీరు 95 ఎక్స్పెక్ట్ చేస్తే 90 వచ్చింది కదా అని చెప్పి బాధపడతారు. లేదు ఇది పాస్ అయినా చాలు అని ఎక్స్పెక్ట్ చేస్తే 90 వస్తే పండుగ చేసుకుంటారు. అవునా కదా. ఇక్కడ ఏంటంటే సుజలాన్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నది. నా ఆ గ్రోత్లో ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ఇంకేమున్నాయి ఏంటనే చెప్పాలి అంటే వర్కింగ్ క్యాపిటల్ అండి. ఇక్కడ కూడా చూసుకుంటే ఆ వర్కింగ్ క్యాపిటలే. అండ్ ఆఫ్ కోర్స్ ఎగ్జిక్యూషన్, ఆర్డర్ బుక్ చాలా ఎక్కువ ఉన్నది, బట్ అది నిజంగా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఉన్న పైప్ లైన్లో ఎంత ఎగ్జిక్యూట్ అయిపోయింది ఏంటి, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలి. అండ్ రీసెంట్గా ఏంటంటే CFO తాలూకా ఎగ్జిట్ ఒకటి కొంచెం మార్కెట్ని అంటే ఇన్వెస్టర్ని రిస్క్లో పెడుతుంది. మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీ కూడా వచ్చింది అనుకోండి, CFO ఎందుకు ఎగ్జిట్ అయ్యారు ఏంటి అంటే, వీళ్ళు ప్రాపర్గా ఒక ఆన్సర్ ఇస్తే అది సరిపోతుంది అనమాట. అదే కదా. సో సుజలాన్ అనేది ఒక టర్న్ అరౌండ్ స్టోరీ నుంచి ఒక గ్రోత్ స్టోరీలోకి వచ్చింది. కొంతమంది ఏంటంటే, అంటే నేను కూడా అప్పుడప్పుడు ఇది గ్రోత్ స్టోరీ కాదు, ఒక వాల్యుయేషన్ స్టాక్లో చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది, బట్ స్టిల్ ఇప్పటికీ ఒక గ్రోత్ స్టోరీ అండి. సో గ్రోత్ స్టోరీ స్టాక్లో ఏం జరుగుతూ ఉండాలి, అఫ్ కోర్స్ గ్రోత్ ఎక్కువ చూపిస్తూ ఉండాలి. ఆ గ్రోత్ ఎక్కువ చూపించకపోతే డిసప్పాయింట్ అయిపోతుంది మార్కెట్. సో చూద్దాం రేపు దీని తాలూకా రిజల్ట్స్ ఎలా ఇస్తుంది ఏంటనేది చూద్దాం. రెవెన్యూ తాలూకా గ్రోత్ ఎలాగా, ఆర్డర్ బుక్ ఎలా ఉంది, మార్జిన్స్ ఎలా ఉన్నాయి, క్యాష్ ఫ్లో అని, వర్కింగ్ క్యాపిటల్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ అప్డేట్స్ ఏంటి, మేనేజ్మెంట్ గైడెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలండి. అదేదా లేదా. రైట్, ఇందాక సుజలాన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు SBI కోసం మాట్లాడుకుంటే ఇది కూడా రేపు రిజల్ట్స్ రానుందండి. దీని తాలూకా ఏం చూస్తాం, ఎక్కువగా చూసేది ఏంటి, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, రెవెన్యూస్ చూస్తూ ఉంటాం, అంతే కదా. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 1.25 lakhs రీసెంట్ క్వార్టర్లో వీళ్ళు. అండ్ అలాగే వీళ్ళ తాలూకా బ్యాలెన్స్ షీట్లోకి వస్తే ఇక్కడ డిపాజిట్స్ ఎంత చేశారు చూడండి. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఇన్ని కోట్లు కదా, ఇది 54 లక్షల కోట్ల రూపాయలండి. అంటే SBI దగ్గర 54 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ తాలూకా లోన్స్ ఎక్కడ చూడండి, అదర్ అసెట్స్లో ఉన్నది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని, అదర్ అసెట్స్ అని, ఇలాంటి వాటిలో వీళ్ళ తాలూకా లోన్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలండి. సో సరే, మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎలా పెరుగుతుంది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది, డిపాజిట్స్ పెరుగుతున్నాయా లేదా, అడ్వాన్సెస్ పెరుగుతున్నాయా లేదా, క్యాపిటల్ రిజర్వ్స్ సేఫ్టీ బఫర్ పెరుగుతుందా లేదా. అలాగే వీళ్ళు ఏంటంటే రీసెంట్గా జూలైలోనే 25,000 crores QIP రూపంలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర అమౌంట్ రేస్ చేసుకున్నారు కదా. సో దానివల్ల షేర్ హోల్డింగ్ కొంచెం డైల్యూట్ అవుతుందండి. సో దానివల్ల EPS అనేది ఎంత తగ్గుతుంది ఏంటి అనేది చూడాలి. అండ్ ఆఫ్ కోర్స్ మేనేజ్మెంట్ తాలూకా గైడెన్స్ కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది ఏంటి అనేది చూడాలండి. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే PSU బ్యాంక్స్కి ఒక మంచి కాలమే నడుస్తున్నట్టుంది. సెంటిమెంట్ వైజ్ చూసుకున్నా సరే PSU బ్యాంక్స్ బాగా పెరిగాయి ఇవాళ. బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెంట్గా రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. అండ్ బ్రోకరేజెస్ చూసుకున్న, అనాలిస్టులు చూసుకున్న, ఎవరు చూసుకున్నా సరే పొంగిపోతున్నారండి, చాలా స్ట్రాంగ్గా వచ్చాయని చెప్పి అంటున్నారు అనమాట. ఇందులో వచ్చింది ఏంటంటే చూడండి, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. సో నేను ఏమేమి చెక్ చేస్తున్నా అనేది ఒకసారి మీరు చూడండి. రేపు పొద్దున SBI తాలూకా రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మీరు అలాంటివి చూస్తూ ఉండండి. అంటే వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉండాలన్నమాట. బ్యాంకింగ్స్ ముఖ్యంగా PSU బ్యాంక్స్కి ఏం చెక్ చేయాలి అంటే, ఫస్ట్ లోన్ గ్రోత్ అండి. ఏదైనా సరే ఫస్ట్ లోన్ గ్రోత్ చూడాలి. అడ్వాన్సెస్ అంటే లోన్ కింద లెక్క. నౌ ఇది డిపాజిట్స్ 9.3% పెరిగింది. లోన్ గ్రోత్ ఏదైతే ఉన్నది ఇది 12% పెరిగిందండి. నౌ ఇందులో రిటైల్ తాలూకా లోన్ గ్రోత్ 17.6% పెరిగింది. సో లోన్ గ్రోత్ ఇలాంటివన్నీ చూసుకున్నామండి. నౌ నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, లోన్ గ్రోత్ బాగానే అయింది, బట్ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా లేదా అనేది చూస్తే, అసెట్ క్వాలిటీలో చెప్పాలంటే గ్రాస్ NPA రేషియో ఒక 34 basis points పడిందండి. ఇక్కడ చూసినా సరే 2.5 ఉండేది 2.16కి వచ్చేసింది. సో తగ్గింది, ఒక 34 basis points తగ్గింది. అండ్ అలాగే నెట్ NPA ఏదైతే ఉన్నదో ఒక 3 basis points పడ్డదండి. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. నౌ ఇందులో కూడా నువామా వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళు అంత పాజిటివ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే అవుట్ పర్ఫార్మెన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏంటంటే ఇతర గవర్నమెంట్ బ్యాంక్స్తో పోలిస్తే లోన్ గ్రోత్లోని అసెట్ క్వాలిటీలో బాగా పర్ఫామ్ చేసింది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఉన్న వాల్యుయేషన్కి ఈ గ్రోత్ చాలా ఎక్కువ. సో అట్రాక్టివ్ వాల్యుయేషన్లోనే ఉన్నది అని చెప్పి అంటున్నారండి.
సో ఈ క్వార్టర్ బాగానే ఉన్నది, వచ్చే క్వార్టర్స్లో కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ అనేది చూపించుకుంటూ ఉంటే కొంచెం వాల్యుయేషన్ అంటే పీ రేషియో రీరేటింగ్ అనేది జరగచ్చు అంటున్నారు. నా ఇందులో రిస్క్ లాగా ఏమి లేవా అంటే రిస్క్ ఉంటుందండి, ఎందుకు లేదు చూడండి. మార్జిన్స్ చూడండి, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ మరీ అంతలా పెరిగిపోలేదు. Q2 of FY26లో జస్ట్ అక్కడక్కడే తిరిగింది అనమాట. సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఒకటి, అలాగే లోన్ టు డిపాజిట్ రేషియో ఒకటి ఉంటుంది అనమాట. అది వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ ఉన్నదన్నమాట. ఇప్పుడు లోన్ టు డిపాజిట్ రేషియో ఎక్కువ ఉండడం మంచిదే, బట్ అంతకుమించి ఇంకా పెంచడానికి స్కోప్ ఉండదు అనమాట. అదేందా ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే, బాబు నీ దగ్గర ఎంత డిపాజిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇంతే లోన్స్ ఇవ్వాలి అంటది. సో ఇప్పుడు వీళ్ళు డిపాజిట్స్ కూడా పెంచుకుంటూ ఉండాలండి. సో వీళ్ళ తాలూకా ప్లాన్ ఏంటి అనేది ఫ్యూచర్లో చెప్తూ ఉంటారు మనకి. సో చూద్దామండి, వీళ్ళ తాలూకా మేనేజ్మెంట్ కామెంటరీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకొని మా టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను. ఓకే కదా. సో ఇదండి ఈ వీడియో. అండ్ అలాగే ఐపీఓస్ పరంగా వస్తే స్టడ్స్ అయితే ఇవాళ అండ్ గ్రో ఐపీఓ ఏదైతే ఉన్నదో ఇది ఓపెన్ అయిందండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు నెట్ ప్రాఫిట్ మార్జిన్ వర్సెస్ ఆర్ఓఈ, ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్, అసలు ఆర్ఓఈ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆర్ఓఈ తాలూకా అనాలిసిస్ ఎలా చేస్తారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే కదా. జై హింద్.